చదువును కొనాల్సిందే, చదివిన తర్వాత సర్టిఫికేట్లను కూడా కొనాల్సిందే. రేవంత్ రెడ్డి పాపిస్తోడో, లేకుంటే తెలంగాణ రాష్ట్రానికి దాపురించిన దరిద్రమో, లేకుంటే రాక్షసుడో, విద్యార్థుల పాలిట దయ్యమో కూడా అర్థం కావట్లా. చాలా వరకు మధ్యతరగతి కుటుంబ పేద పిల్లలు చదువుకోవాలంటే ఈ రోజుల్లో చాలా కష్టం. అందులోనూ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తన పరిపాలన కాలంలో ఆయన ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి చాలామంది దాని మీదనే ఎందరో మంది డిగ్రీలు, ఇంటర్లు, పీజీలు, పిహెచ్డీలు ఆదాకా చేసుకుంటూ వాళ్ళు ఉన్నతమైన స్థానాలు చేరుకునేటోళ్ళు. దానిని కేసీఆర్ గారు ఆ పథకాన్ని రిమూవ్ చేయకుండా ఆయన కూడా కంటిన్యూ చేశాడు. ఇంకా డబ్బులు కూడా పెంచాడు కేసీఆర్. మరి రేవంత్ రెడ్డి ఏం చేసినాడు? ఆ ఫీజు రియంబర్స్మెంట్ని క్యాన్సిల్ చేసేసిండు. ఏ ఒక్క విద్యార్థి అకౌంట్లో కూడా డబ్బులు పడలేని పరిస్థితి. గత 2.5 సంవత్సరాల నుంచి ఒక్క రూపాయి కూడా ఫీజు రియంబర్స్మెంట్ కూడా పడలేని పరిస్థితి. విద్యార్థుల పరిస్థితి చూసుకుంటే స్కూళ్ళల్లో, కాలేజీలలో సర్టిఫికెట్లు ఈరోజు రావాలన్నా డబ్బులు కట్టి తీసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. అంటే దానికి కారణం ఎవరు? అంత దరిద్రమైన పనులు చేసింది ఎవరు? ఇక రేవంత్ రెడ్డి గారే కదా. ఆ ముచ్చట మీరే చూడండి. రియంబర్స్మెంట్ రివర్స్ ఫీజులు పథకానికి మంగళం. చదువు కొనాల్సిందే, ఇక నుంచి విద్యార్థులే ఫీజు చెల్లించాలి, వారి ఖాతాకు రియంబర్స్మెంట్ బదిలీ. పథకంలో కీలక మార్పులు చేస్తూ జీవో 7 జారీ చేసిన రేవంత్ సర్కార్. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్కు కష్టాలు. 30 నెలలుగా పేరుకుపోయిన 10,000 కోట్ల బకాయిలు, 14 లక్షల మంది పడిగాపులు. వైఎస్ హయాంలో పథకానికి శ్రీకారం కొనసాగించిన కేసీఆర్. డీబీటీ ముసుగులో కాంగ్రెస్ స్కీమ్కు రేవంత్ రెడ్డి సర్కార్ తోట్లు. ఇప్పటికే కోర్సు పూర్తయిన విద్యార్థుల సర్టిఫికేట్లు ఇవ్వని కాలేజీలు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో బడుగు బలహీన వర్గాల విద్యార్థులపై పెను ప్రభావం. ఫీజుల వసూళ్లపై జీవో 7 నిలిపివేత. మే 4 వరకు కోర్టు ఉత్తర్వులు అమలు. జీవోపై హైకోర్టు మధ్యంతర ఆదేశాలు. ఇకపై కళాశాల ఫీజులను విద్యార్థులు చెల్లించుకోవాలని పేర్కొంటూ బుధవారం ప్రభుత్వం జారీ చేసిన జీవో 7. అయితే ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు రూపాయలు 10,000 కోట్లు. పథకం పరిధిలోని కళాశాలలు 2,500. పథకం పరిధిలోని విద్యార్థుల సంఖ్య 14 లక్షలు. చూసారా, 2,500 కళాశాలలుంటే అందులో 14 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. ఆ విద్యార్థులకు డైరెక్ట్ గతంలో వాళ్ళ కాలేజీకి ఏదైతే వాళ్ళ అకౌంట్కి అటాచ్ చేసుకుంటారో దాని ద్వారా కాలేజీలకు డబ్బులు వెళ్ళిపోయేటి, వాళ్ళకి సర్టిఫికెట్లు కానీ చదువులు కానీ ఇబ్బంది కాకుండా కాలేజీలు బ్రహ్మాండంగా నడిచేటి, విద్యార్థులు మంచిగా చదువుకునేటోళ్ళు. ఇప్పుడు అట్లా కాదట. ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు విద్యార్థులే కట్టుకోవాలట అని చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఓ విద్యాశాఖ మంత్రివై ఉండి చేయాల్సిన పనులు ఇదేనా రేవంత్ రెడ్డి అని అడుగుతున్నా. ఇదేనా నువ్వు చేయాల్సిన పని? కొంచెమైనా సిగ్గుండక్కర్ల ఈ విషయంలో. ఎంత ఘోరానికి దిగజారుతున్నావంటే ఈరోజు నీ మనవడి పరిస్థితి ఉంటే అట్లనే వదిలేస్తావా? ఈరోజు ఎందుకు రేవంత్ రెడ్డి నువ్వు అసలు చాలా డిఫరెంట్ క్యాండిడేట్లా ఉన్నావు. ఎట్లా డిఫరెంట్ క్యాండిడేట్లా అంటే చాలా తేడా వ్యవహారం ఇది, అన్ని తేడా వ్యవహారాలు. అసలు ఎందుకు నీకు పేదోళ్ళంటే అంత చులకనా? అంటే నేను రెడ్డి అహంకారం లాంటిది ఏమైనా ఉందా రేవంత్ రెడ్డి గారికి? మరి మధ్యవర్తి కుటుంబాలన్నా పేదోళ్ళైనా గిరిజనులంటే రేవంత్ రెడ్డికి ఎనలేని కోపం, పీకల దాకా ఉంటుంది ఆయన కోపం. ఎందుకు? దేనికోసం? నీ పొలం గొట్లు దున్నిర్రా, నీ గెట్టు పంచాయతీ దాకా వచ్చిర్రా, లేకుంటే మీ ఇంటి పక్కన ఇంటి గోడ కూల్చిర్రా, ఏం చేసిర్రని? ఎందుకంత విద్యార్థులు అంటే చులకనా? 2,500 స్కూల్స్ ఉన్నాయంటే, కళాశాలలు ఉన్నాయంటే అందులో 14 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటుంటే ఈరోజు 10,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయి ఉంటే 30 నెలలుగా ఏం గడ్డి బీక్తా ఉన్నారా? ఏం పీకనికి వచ్చిన అధికారంలోకి అని ఈరోజు ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తూ ఉన్నారు. సిగ్గు లేకుండా మళ్ళీ మా ప్రభుత్వం చాలా గొప్పది, మాది ప్రజాపాలన, మాది మొత్తం లాగుతూ ఉంటాం, పీకేస్తూ ఉంటామని మాట్లాడే ఈ ప్రభుత్వం వాళ్ళు ఒక్క రూపాయి కూడా ఫీజు రియంబర్స్మెంట్ చేయాలని మీది ఓ ప్రభుత్వమేనా అని ఈరోజు జనం అడుగుతూ ఉన్నారు. ప్రజలు తిరగబడతా ఉన్నారు. ఏం లాభం అబ్బా మీ వల్ల? పావలా పని ఏదైనా ఉందా? చిల్లర గవ్వ ఏదైనా ఉందా? దండగా మీ వ్యవహారమే దండగా. రాబోయే రోజుల్లో అదే విద్యార్థులకు ఓటు హక్కు వస్తుంది. నీకు బుద్ధి చెప్తారు. నువ్వు ఓట్లాడడానికి రా, నీ కాంగ్రెస్ పార్టీకి ఎట్లాంటి సన్మానం చేస్తారో అట్లా చేద్దామని ఈరోజు విద్యార్థులు పడిగాపులు కాస్తూ ఉన్నారు. ఆ విషయాన్ని కూడా మీరు గమనించుకోవాలా.